అక్కా మనం గెలుస్తామంటావా? చూడు మందిరా, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఒకే రాత్రిలో ఫలితాలు తారుమారు కావచ్చు, గవర్నమెంటే పడిపోవచ్చు. ఈ రాత్రికే మనం డబ్బులు పంచేద్దాం. దేవుడా, మా అక్క గనక పతివ్రత అయితే నేను గెలుస్తాను, అలాగే నేను పతివ్రతని అయితే పీకే గెలుస్తాడు. అంతే. రేపు జరగబోయే కార్పొరేట్ ఎలక్షన్స్ లో ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయో చూద్దామా? అమ్మా మనం పీకేకే ఓటేద్దాం అమ్మా. సరే నాన్న, మనం వేద్దాంలే అమ్మా. మనం పీకేకే ఓటేద్దాం నాన్న. అలాగేనమ్మా. ఎగ్జిట్ పోల్స్ అన్ని పీకేకే ఫేవర్ గా ఉన్నాయి. అతనే గెలిచే విధంగా 80% ఓటర్ సపోర్ట్ పీకేకే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏం చేద్దాం అని పిలిపించండి. కార్పొరేట్ డబ్బులు తీసుకున్నాడు, ఏం చెప్పినా చేస్తాడు. నమస్కారం అండి మేయర్ గారు. నమస్తే పీకే. ఏంటి సార్ కౌరు పంపించే రేట్ మ్యాటరా? నువ్వు 25 లక్షలు అడిగావు, ఇంకొక 5 లక్షలు కలిపి రౌండ్ ఫిగర్ గా 30 లక్షలు ఇస్తాను. నీ పార్టీని మా పార్టీలో విలీనం చేసి మా వాడికి సపోర్ట్ చేయాలంతే. బాగుంది సార్, చాలా బాగుంది. కాకపోతే నాది ఒక చిన్న కండిషన్. ఒక్క నిమిషం పెట్టాం అక్కడ బ్యాగ్. సార్ అసలు నా టార్గెటే బీర్ బాటిల్, పైగా అది ఆడు తిప్పించాలి, ఇంకోటి ఆడు నోట్ అంటే నాకు సారీ చెప్పించాలి. రే మోహన్, ఏంటి చెప్పడా? అయితే ఓకే మేయర్ గారు, వెళ్తాను. పీకే ఒక్క నిమిషం. రే లే. సారీ. వినపాడలా? సారీ. సూపర్, బాగుంది. 100% మీకు సపోర్ట్ నేను ఇస్తాను. ఇప్పుడు మన ఇద్దరు పార్టీలు కలిసిపోయి ఒకే పార్టీ అయిపోయింది కదా, హ్యాపీగా మంచి సెల్ఫీ దిగుదాం సార్. వై నాట్? మీరు సూపర్ అండి. ఏడిగారు బాగుంది. తోసి అమ్మ లోపలికే. అది ఉంటారు సార్. అలాగే. అదిరిపోద్ది, కంగారు పడకండి, గెలుపు మందే. ప్రజలారా, పీకే మీ అందరికీ తెలుసు. అతన్ని చూస్తుంటే 2014లో ఏ అధికారాన్ని ఆశించకుండా 2 పార్టీలకు సపోర్ట్ చేసిన ఒక గొప్ప నాయకుడు గుర్తొస్తున్నాడు. అలాగే పీకే కూడా ఏ అధికారాన్ని ఆశించకుండా మన పార్టీ గొప్పతనాన్ని తెలుసుకుని తన పార్టీని మన పార్టీలో విలీనం చేయడానికి వస్తున్నాడు. చప్పట్లతో తనకి ఆహ్వానం పలకండి. నమస్కారం మేయర్ గారు. నాకు ఇష్టమైన ప్రజలారా, మీకు విషయం చెప్పాలి. ఇక్కడికి నేను వచ్చింది మన మేయర్ గారికి సపోర్ట్ ఇవ్వడానికి కాదు. ఏంట్రా మాట్లాడుతున్నావు? ఏ మోహన్, ఏమన్నారా? మేము లేబర్ గాళ్ళమా? నేల టికెట్ కాడనా? నా రేంజ్ ఒక బీరు, ఒక బిర్యానీ ప్యాకెట్టా? రే, నీ దగ్గర డబ్బు తీసుకొని నీ మీదే పోటీ చేసి గెలుస్తాను. ఈ లేబర్ గాని గెలికితే ఎలాగుంటుందో చూద్దు గాని. రే మోహన్, ఇంకా ఎలక్షన్కి ఒక్కరోజే గడువు ఉంది. నేను కార్పొరేటర్ అవుతానో లేదో పక్కనెట్టేయండి. ఈ 5 సంవత్సరాల్లో మీ భవిష్యత్తు ఎలాగుండాలనేది మీరే తేల్చుకోండి. మిమ్మల్ని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే పోయినసారి ఎలక్షన్లో సిటీ మొత్తం మేరకు సపోర్ట్ ఇస్తే మీరు మీ నిజాయితీ మాత్రం ప్రసాద్ గెలిపించింది. మీరు ఎలక్షన్లో ఓట్లేసి గెలిపించుకుని మీ నాయకుడు ఎక్కడున్నాడు? మీ నాయకుడు సత్య శవమయ్యాడు. మీరందరూ కన్న కలల్ని ప్రసాద్ నిజం చేస్తుంటే దాన్ని మేయర్ అడ్డుకోవడం నిజం. ఈ మేయర్ అక్రమాల్ని ప్రసాద్ అడ్డుకోవడం కూడా నిజం. ప్రసాద్ అచ్చి గురవడం కూడా పచ్చి నిజం. ఇన్ని నిజాల్ని తనకున్న అధికారంతో తొక్కిడి కూడా అంతే నిజం. నేను ఎలక్షన్ లో పోటీ చేస్తుంది అధికారం కోసం కాదు, ప్రశ్నించడానికి. పూనూరు కోటేశ్వరరావు, పూనూరు కోటేశ్వరరావు, పూనూరు కోటేశ్వరరావు, పూనూరు కోటేశ్వరరావు.